ఏలూరు నుంచి రాస్తున్నారు. కృష్ణునికి రాధ భార్య కాదా, తెలియచేయగలరు అని అడుగుతున్నారు. రాధని తిరగవేస్తే ధార అవుతుంది. రాధ అంటే లత అనేటువంటి అర్థం ఉన్నది. రాధ అనేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకి ఒక సాధనాపరమైనటువంటి అనుసంధానమైనటువంటి తత్వం. అది సౌందర్యలహరి మీరు చదివితే శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం అంటారు సౌందర్యంలో శంకర భగవత్పాదుల వారు. అమ్మవారు లేక అయ్యవారు లేరు, అయ్యవారు లేక అమ్మవారు లేరు. అంటే పురుషుడు శక్తిరహితంగా శక్తిహీనుడవుతాడు. అందుకే చూడండి, సతీదేవి వినియోగం తర్వాత శివుడు చైతన్యరహితుడయ్యాడు. అందుకే కదా తారకాసురుడు విజృంభించాడు. అలానే గౌతమ మహర్షి అహల్య శిల అయిన తర్వాత ఆయనకి చైతన్యం లేదు. ఆయనకి ఈ రాధాతత్వము శరీరంలో శరీర వ్యాపక సిద్ధాంతంలో సాధనాపరమైనటువంటి అమృతతత్వానికి చిహ్నం. రాధ స్వరూపము కాదు, ఆవిడ ఉపాస్య దేవత. అందుకనే కుర్తాళం పీఠాధిపతులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు రాధా ఉపాసకులు వారు. ఈ రాధ అనేటువంటి ఈ తత్వము ఉపాసనా రహస్యం. ఇది శరీరంలో ఉన్నటువంటి, అంటే మన శరీరంలో మూలాధారం నుంచి ప్రారంభించి సహస్రారం వరకు ఆ ధారగా అమృత రసధార ప్రవహించేటువంటి సాధనా పటిమలో అమృతస్రావ ఆ ధారకి హేతువైనటువంటి తత్వము రాధాతత్వము. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ రాధాదేవిని వివాహం చేసుకున్నట్టుగా కాక వారిద్దరి ఒక ప్రణయానుబంధంగా చూపించబడింది. ఆ ప్రణయం అంటే బాహ్యం కనిపించేటువంటి ప్రేమ కాదు. ఆ ప్రణయం అంటే అంతర్లీనముగా పెనవేసుకున్నటువంటి సాధకుడికి ఉన్నటువంటి ఆ సాధనా బలానికి ఉన్నటువంటి ఒక అంతర్లీన రహస్యం. అది రాధిక అనేటువంటిది స్వరూపంగా కాక అక్కడ కేవలము మనము ఒక ఆధ్యాత్మికమైనటువంటి సాధనాశక్తిగానే చూడాలి. ఈనాటికి ఉత్తర భారతదేశంలో రాధా అన్న, రాధికాదేవి అన్న వీరందరినీ కూడా ఉపాస్య స్వరూపాలుగా చూసేటువంటి ప్రక్రియ ఉన్నది. అభేద స్థితి కృష్ణుడిది, రాధది అభేద స్థితి. మనకి వినిపించేటువంటి రాధికా ప్రణయము ఇదంతా కూడా ఒక భావ కవిత ఊహకి బాగుంటుంది. కానీ నిజానికి రాధాకృష్ణుల యొక్క సాంగత్యము దీన్ని దాటి ఒక అంతర్లీన సాధనా రహస్యము, ఆధ్యాత్మిక శోభ. అది కాబట్టి వారిద్దరికీ వివాహం కావడము ఇవన్నీ ఆధ్యాత్మిక రహస్యం.